అది చూస్తే నిజాలు తేలిపోతాయి కదా. అరే పూలే ఆ ఫోన్ అక్కడ చూపించరా. అలాగేనండి. అమ్మగారు వీడియో చూస్తారా? రే ఆ వీడియో చూపించు. అలాగే బావా. తీసుకోండి. చూడండి. వాడు డ్రైవర్ ఏంటండి? వాడు మన చెప్పొద్దు. నిశ్చితార్థం జరుగుతున్నందుకు నాకేం టెన్షన్ లేదు. ఏటే నిశ్చితార్థం అంటే నీకు ఎట్లాంటి భయం లేదా? భయం ఎందుకు? ఎంత కాదన్నా మనం కాబోయే మొగుడు పెళ్ళాలనే కదా. అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి డ్రైవర్ అంట. అంటే డ్రైవర్ అనే కదా. ఏంటి మీరు అనేది? ఆ డ్రైవర్ కాకపోవడం ఏంటి? ఆ డ్రైవరేగా. అలా అని ఎవరు చెప్పారు? ఎవరో ఎందుకు చెప్తారండి బాబు? ఆ చిట్టమ్మే చెప్పింది. పైగా చిట్టమ్మ ఎన్నోసార్లు డ్రైవరు అంటుంటే నేను కాదు అని ఆయన ఒక్కసారి కూడా చెప్పలేదండి. అంటే ఆ డ్రైవరే కదా. నా ఏకైక వారసుడు ఈ కాకినాడ జనాల దృష్టిలో చీప్గా ఒక కార్ డ్రైవర్గా మిగిలిపోయాడా? ఛ! ఆ చిట్టెమ్మంటే వీడిని డ్రైవర్ అనుకుంది. అది ఓకే. ఒరే డ్రైవరు అంటే వీడెలా పడుతున్నాడు? అసలు ఎలా భరిస్తున్నాడు? నేను డ్రైవర్ని కాదని ఎందుకు చెప్పడం లేదు? నువ్వు చెప్పింది నిజమేరా పులిరాజు. వీడు ముమ్మాటికి డ్రైవరు. కాబట్టే చిట్టెమ్మని చేసుకోవడానికి ముందుకొచ్చాడు. లేకపోతే ఆ పేడ మొహాన్ని ఎందుకు చేసుకుంటాడు? కరెక్ట్ గా చెప్పారు అమ్మగారు. ఆ చిట్టిని చేసుకోవాలంటే నాలా పశువులు కాసేవాడు, మా బావులా గాడిదలు కాసేవాడు అయ్యి ఉండాలి. మా ఆవులోడైతే ఎందుకు చేసుకుంటాడమ్మా? అంటే ఆ చిట్టమ్మని చేసుకోబోయేది ఖచ్చితంగా వీడే అన్నమాట. ఇంకా ఖచ్చితం పుచ్చితం ఏంటండి బాబు? ఈ ఇద్దరు కలిసి ఎవరితోనో మాట్లాడుతుంటే దూరం నుంచి తీసిన వీడియో అండి ఇదే. అంటే ఆ చిట్టెమ్మ చేసుకునేది ఈయననేగా అర్థం. ఎలాంటి అనుమానం లేదు. 100% వీడు చిట్టమ్మకి కాబోయే మొగుడు. ఏంటండి భార్య గారు మీరు అనేది? మీరు కూడా ఒప్పేసుకుంటారా ఏంటి? వాళ్ళిద్దరూ చేసుకుంటుంటే ఈవిడ ఒప్పుకోవడం ఏంటి? కుర్రాడు మంచి ఊపు మీద ఉన్నాడు. ఊ అంటే తాళి కట్టేసేలా ఉన్నాడు. పైగా రేపే నిశ్చితార్థం అంట. ఏంటి? రేపు నిశ్చితార్థమా? అవునండి. వీళ్ళిద్దరు కలిసి ఊరంతా తిరగడం వాళ్ళన్న భాస్కర్కి తెలిసిపోయింది. దాంతో ఉన్నపళంగా పెళ్లి చేయాలని డిసైడింగ్ అయిపోయారు. అందుకే రేపు నిశ్చితార్థం ఎట్టేసుకున్నారు. అనుకున్నామని తిన్నగా అయితే వచ్చే నెలలోనే పెళ్లి. ఏంటమ్మా ఇది? మన పర్మిషన్ లేకుండా నిశ్చితార్థం ఏంటి? వచ్చే నెలలో పెళ్ళేంటి? మీరు భలే ఉన్నారండి బాబు. ఆ సిట్టమ్మ చేసుకుపోయే పెళ్లికి మీ పర్మిషన్ ఎందుకు?
ఆ పెళ్లి కొడుకు పర్మిషన్ ఉంటే చాలు కదా. కరెక్ట్ రా కోటి. మా నీలాంబరి ఏదో ధ్యాసలో ఉండి అలా మాట్లాడిందిలే. ఒరే పులి, అమ్మా నేను చెప్పిన పని ఏం చేశావు? ఏంటి ఆ చిట్టేమో నాశనం చేయడమేగా? దానికో పెద్ద ప్లాన్ ఉందండి. ఏంటో అది? రేపు పొద్దున 10 గంటలకి దానికి నిశ్చితార్థం అండి. ఈ ఫోటోలో ఉన్నాడే ఆడి గనక నిశ్చితార్థానికి రాకుండా మీరు చేస్తే పెళ్లి సంగతి నేను చూసుకుంటానండి. రేయ్, పెళ్లి చెడగొట్టడానికి సిగ్గులేదు? 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. నువ్వేంట్రా వచ్చే పెళ్లి కొడుకును ఆపేసి పెళ్లి ఆపాలని చూస్తున్నావు? ఏమండి, జరుగుతుంది మన ఇంట్లో పెళ్లి. ఖచ్చితంగా మనం ఆపి తీరాలి. ఏంటండి రేపు చిట్టమ్మ నిశ్చితార్థం కదా, మీరు తీసుకెళ్తానంటారేంటండి? ఏం లేదురా, జరుగుతుంది వాళ్ళింట్లో పెళ్ళైనా మనింట్లో పెళ్లిలా ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా ఆ పెళ్లి ఆపాలి అంటున్నాను. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. అయితే రేపు పొద్దున ఈ పెళ్లి కొడుకుని నిశ్చితార్థానికి కాకుండా మీరు ఆపేస్తారుగా? 100% ఆపుతున్నాను. వాణ్ణి ఆపే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. అలాగేనమ్మా, మీరు అదే మాట మీద ఉండండి. నిశ్చితార్థానికి పెళ్లి కొడుకు రాడు కాబట్టి నేను సిట్టెం పెట్టుకెళ్ళి రచ్చ రచ్చ చేసేస్తాను. ఆ నిశ్చితార్థం కాకుండా ఆగిపోయేలా చేస్తాను. దాంతో అవమానం పడలేక చిట్టెమ్మ ఫ్యామిలీ మొత్తం కాకినాడ వదిలి పారిపోవాలండి బాబు. అదే మన ప్లానింగ్. ఎలాగుంది? బ్రహ్మాండంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి నిశ్చితార్థంలో చెలరేగిపో. అలాగేనమ్మా, వస్తాను తల్లి. ఉంటాను బాబు. కోడిగా బావా పాదా పదా అమ్మా, వెళ్ళొస్తామమ్మా. ఎంతకి తెగించావే చిట్టెమ్మా? ఈ కాంతమ్మ కొడుకునే నీ కొంగున కట్టేసుకుందామనుకున్నావా? ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండగా నీ కోరిక ఎప్పటికీ నెరవేరదే. నీలాంబరి, అమ్మా, రేపు రవిచంద్ర గడప దాటకూడదు, నిశ్చితార్థం జరగకూడదు. అలాగే అమ్మా. ఇదేటే ఇప్పుడు ఈ నగలన్నీ ఎందుకు తీసినావే? నిశ్చితార్థంలో పెట్టుకుంటే బానే ఉంటది, కానీ ఈ నగలు ఎవరైనా చూడకుండా చూసినారంటే కొంప మునిగిపోతుంది. ఈ నగలు చూస్తుంటే కళ్ళు జిగేలు మట్టున్నాయి. ఎన్ని లచ్చలు పెట్టి చేయించేవేంటి? ఏమైనా బంగారు నగలే ఏంటి? లచ్చలు ఖర్చెట్టి చేయించడానికి గిల్టీ నగలేగా. ఊరికా నీ కంటికి మీ అమ్మ కంటికి మరీ ఎడ్డోళ్ళ కనబడుతున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే దాంట్లో ఉన్న బంగారు నగలు నట్టుకుని గిల్టీ నగలు అంటావేంటి?
ఇదిగో సరస్వతి, నువ్వు ఏటు చూసి ఏటో అనుకుంటున్నావు ఏటో. అయినా అవి నువ్వు అనుకున్నట్టు బంగారు నగలు కాదు, 1 గ్రామ్ గోల్డ్. మొన్నే సిలకలూరుపేట నుంచి తెప్పించినాను. ఓ అలాగేటి 1 గ్రామ్ గోల్డ్ అయినా అచ్చు బంగారం లాగే ఉంది. ఎవరు చూసినా బంగారమే అనుకుంటారు. బా 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 బా. అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారింట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్ట్ నగలు చేయించిచ్చారు. అదేటి మొన్న నగలు దొరికినప్పుడు కూడా జమీందార్ గారు బహుమతిగా ఇచ్చారన్నారు, ఇప్పుడేమో సిల్క్లూరుపేట నుండి తెప్పించారంటున్నారు. అసలు ఏంటిదంతా? నిజంగా ఇవి గిల్టీ నగలా, బంగారు నగలా? సరస్వతి, ఇందులో ఏవి బంగారు నగలో ఏవి గిల్టీ నగలో నీకు ఎలా తెలుతాయేటి? నాకు తెలియకపోవడం ఏంటి సిట్టి? మా ఆయన చేసేది బంగారు పని కదా, ఇలా సుత్తి అలా చెప్పేస్తాను. ఏది బంగారమో ఏది గిల్టీయో. అంటే ఇవి బంగారు నగలు అంటావా? నువ్వు ఆగక్క. ఇదిగో సిట్టి, నా అనుభవం బట్టి అయితే ఇవి బంగారు నగలే. కాకపోతే మీ నాన్న సిలకలూరుపేట నుండి తెప్పించానంటున్నాడు కదా, ఈ మధ్య అసలు బంగారానికి నకిలీ బంగారానికి తేడానే ఉండడం లేదనుకో. ఆయన చెప్పాడు కాబట్టి గిల్టీ నగలు అయి ఉండొచ్చులే. ఇదిగో కోకిలత్త, నేను వెళ్ళి వచ్చే అతిథులకి తాంబూలం తయారు చేస్తాను. ఏటమ్మా? మొన్నేమో ఈ నగల గురించి అడిగితే జమీందార్ గారిచ్చారు అన్నావు, ఇప్పుడేమో సిల్కలూరుపేట నుంచి తెప్పించానంటున్నావు. అదమ్మా, అది చూడు తల్లి, మన ఇంట్లో ఇన్ని లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయని బయటోళ్ళకి తెలిసినదనుకో కళ్ళు కుట్టుకుంటారు, బంగారానికి దిష్టి పెడతారు. అదే గిల్ట్ నగలని చెప్పామనుకో చూసి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళకి చెప్పినంత. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. వీటిని చూస్తుంటే నాకు బంగారు నగల్లాగే అనిపిస్తున్నాయి. ఏంటమ్మా ఇంకా సిట్టిని రెడీ చేయలేదా? ఏటే 10 నిమిషాల గంట నుంచి ఇదే చెప్తున్నావు, బావ ఇంకా రాలేదేంటి? ఇదిగో సిట్టే, ఫోన్ కానీ చేసావా? లేదురా అన్నయ్య, చేయలేదు. యా ఎందుకు చేయలేదు? కరెక్ట్ గా 11 గంటల వచ్చేయమని చెప్పాను కదా. పంతులు గారు వచ్చే ఏలైంది, ముహూర్తం ఎలా కూడా రాలేదంటే చుట్టాలందరూ ఏమనుకుంటారో. ఓ పాలు ఫోన్ చెయ్యి. అలాగే చేద్దాంలే. భాస్కరు, భాస్కరు. ఎవరదే? నేను సత్యవతిని. అమ్మ తీనమ్మ. ఇదేటి ఈ టైంలో వచ్చిందేటి? ఇదిగో వస్త్రా సత్యవతే. ఇదిగో అనియా. ఏడ్ సిట్టి, అవతల ఇంకో 10 నిమిషాలు నిశ్చితార్థం పెట్టుకొని ఏడికెళ్ళిపోతున్నావురా? యహ నేను అక్కడికి వెళ్తానే, నిన్ను వదిలేసి. సత్యవతి వచ్చింది కదా, ఏడు చూసి వచ్చేస్తాను. నువ్వు ఆ సత్యవతితో మాట్లాడటం నాకు అసలు ఇట్టం లేదురా. యా ఎందుకు ఇట్టం లేదు? అదేమన్నా మన సొమ్ము లాక్కోవడానికి వచ్చిందేటి? ఏదో పని మీద వచ్చి ఉంటదే, అది కూడా తప్పేనా? నువ్వు కాంత ఆగవే, నేను చిన్నపిల్లడిని ఏంటి? పాల డబ్బులు ఇవ్వడానికి వచ్చి ఉంటదే. నువ్వు సీల్ సంగతి చూడు, నేను సత్యవతి సంగతి చూస్తాను. యా
అనుమానంగా ఉంది. ఎందుకమ్మా భయపడతావు? నేను వెళ్ళి చూస్తానులే. ఇక కోకిలమ్మ, సిట్టమ్మని బేగి తయారు చెయ్యి. బాబా ఏరా రవి, టైం అయిందా నిశ్చితార్థానికి? అయింది నాన్న. అమ్మాయిని పెళ్ళయ్యాక తీసుకొస్తావా లేక నిశ్చితార్థం అయ్యాక తీసుకొస్తావా? పెళ్ళవగానే తీసుకొస్తానన్నా. ఏమన్నా నాన్న? నేనేమన్నానురా, ఉన్నమాటే కదా అన్నాను. ఎలాగూ నిశ్చితార్థానికి వెళుతున్నావు కదా, అవ్వగానే తీసుకొస్తావా లేకపోతే పెళ్ళైన తర్వాత తీసుకొస్తావా అని అడుగుతున్నాను. ఊరుకోండన్నా. అయినా నాకు చిట్టికి పెళ్ళేంటి? ఆ అమ్మాయి ఎవరో డ్రైవర్ని చేసుకుంటుంది. ఓహో, ఆ డ్రైవర్ ఎవరో నాకు తెలియదా ఏంటి? ఒరేయ్, నేను నీ బాబున్రా, ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి? సరే గాని నిశ్చితార్థం అయిపోగానే కొన్ని ఫోటోలు తీసి నాకు పంపించు. మీ జంట ఎలా ఉందో చూసి నేను కూడా ఆనందిస్తాను. ఓకేనా? బా చెప్తే వినవు కదా నాన్న నువ్వు. సరే, చిట్టమ్మ నిశ్చితార్థం ఫోటోలు తీసి పెడతాను, సరేనా? ఆ ఫోటోలో మీ ఇద్దరు కాక ఇంకెవరుంటారులే. పంపు పంపు. సరే నాన్న, వస్తాను. అరే రే, ఒక్క నిమిషం జాగ్రత్తరా. మా వియంకుల వారిని అడిగానని చెప్పు. అలాగే నాన్న. ఏంటి ఏమన్నావు నాన్న? అదేలేరా, చిట్టమ్మ అమ్మా నాన్ని అడిగినట్టు చెప్పు అంటున్నాను. అలాగేలే నాన్న. అమ్మ జాగ్రత్త నాన్న. అసలుకే ప్రతిపక్షం వాళ్ళ కళ్ళు అమ్మ మీద ఉన్నాయి. ఒరేయ్, నీ పిచ్చిగాని ఆ ప్రతిపక్షాల వాళ్ళనే మీ అమ్మ ఏమీ చేయకుండా ఉండాలని నువ్వు దండం పెట్టుకో. ఊరుకో నాన్న, మొన్న చూసావు కదా. చూశాను రా. ఇలాంటి నాటకాలు ఇంకా ఎన్నెన్ని చూడాలో. సరేలే, పద పెడదాం పద. సత్యవతే, ఏటలాగొచ్చావు? కొంప మునిగిపోయింది భాస్కరు. ఇదిగో మా అయ్య, పెళ్లి చేయాల్సింది నీ కూతురు కాదు, ముందుగా నీ కొడుకు చెయ్యి. లేదంటే పెళ్లికి ముందే మనవన్న మనవరాలను అట్టుకొచ్చేస్తాడు. నువ్వు ఆగుతావా సరస్వతి? అసలు ఏం జరిగిందో తెలియకుండా ఏటా మాటలు? ఏం సత్యవతే, అందరు సోతనారా? ఓకే భాస్కరు, భాస్కరు నువ్వు అర్జెంటుగా రావాలి, లేకపోతే నాకు సావే కదే. ఏం ఆడతా నువ్వు? అవతల నా చెల్లి నిశ్చితార్థం ఉంది, ఎలాప్పుడు రావడం కుదరదు. కుదరకపోతే నాకు సావు తప్ప మరే దారి లేదు భాస్కరు. సావడం ఏంటి? సత్యంత కష్టం నీకేం వచ్చింది? ఓ పాలు నాతో రా భాస్కరు. సత్యవతే, యారా భాస్కరో, యాడికి రా? ఇప్పుడే వస్తాడు మావయ్య, ఓ 10 నిమిషాల్లో పంపించేస్తాను. నువ్వు రా రా భాస్కరు. రే భాస్కరో, నిన్నే రే భాస్కరో. కర్మ కర్మ కర్మ. నాన్న, ఏటి నాన్న, ఏటైంది? ఏమోనమ్మా, ఈ ఇంట్లో ఏమేం జరుగుతుందో నాకు ఒక్క ముక్క అర్థం సావట్లేదమ్మా. అని నాన్న ఏడు చెప్పమంటావమ్మా? అంత నా కర్మ. ఆ సత్యవతి వచ్చి అది చెయ్యట్టుకొని లాక్కుపోనది. ఎక్కడ తీసుకెళ్ళింది? అది తెలిస్తే ఈ ఏడుపు ఎందుకమ్మా? వాళ్ళు ఫోన్ చేసి నువ్వే కనుక్కో. ఇదిగో సిట్టమ్మా, ఆ సత్యవతికి మీ అన్నకి బాగా క్లోజింగ్ ఉన్నట్టుంది. కాసంత దూరంగా ఎట్టమని చెప్పు. అది అసలే కంచు కరడా, దాంతో ఎత్తుకుంటే కొండలు కూలిపోగలవు. అలాగే నువ్వు అసలు అన్నయ్య సత్యవతి ఎందుకు వెళ్ళాడు? అదెందుకు అన్నయ్యని తీసుకెళ్ళండి? ఆలోచించాల్సిన విషయమే.
నీ ఫోన్ ఇంట్లోనే ఉందా? సరే నేను తర్వాత చూద్దాంలే, ముందు నువ్వు పద. రవి బాబు, సరే సరే. బయటికి వెళ్తున్నారు కదా, ఈ జ్యూస్ తాగి వెళ్ళండి. ఇప్పుడు నాకేం వద్దు. ఆహా, మీరు గనక తాగకపోతే రవి బాబుకి జ్యూస్ ఇవ్వలేదని అమ్మగారు నన్ను చంపేస్తారు బాబు. నా కోసమైనా తాగండి బాబు. సర్లేటి. మీకు కూడా తెమ్మంటారా అయ్యగారు? తీసుకొచ్చేయమ్మా. అలాగే అండి. సరే నాన్న, వెళ్తున్నా. వెళ్ళరా, వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావురా? అత్తగారింటికి. అవన్నీ నీకు చెప్పాలా ఏంటి? నానా, నువ్వు అసలు తండ్రివేనా? కొడుకు ఎక్కడ చేయి దాటిపోతాడా అని భయపడకుండా దగ్గరుండి మరీ సగనపుతున్నావు.